తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించచ్చు, భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలు చెప్పిందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాడు. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేద్దాం, తప్పు చేద్దామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదా. అతను ఇప్పుడు మేము ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, వీడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. సార్ నేను దొరికిపోయిన తప్పైపోయింది సార్, నేను 10 లక్షలు వాడేశాను, నా దగ్గర ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, తీసేసుకుని వదిలేండి సార్ అంటే మళ్ళీ ఎందుకు ఆ చట్టం మాకు అర్థం కాదు. అలాగే దొరికిన దొంగ నా ఆస్తి 40 కోట్లు వర్క్ చేస్తుంది, దాన్ని మీకు టీటీడీకి ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజున అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా, ఒకరు కాదు, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా ఉన్న అధికారులందరూ కూడా ఆ రోజు వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఇది ఎట్లుందంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టైన దొంగలు కొట్టేవారు ఏమనాలి, దొంగలు కొట్టేసారు వీళ్ళు, వాళ్ళని ఏమనాలి. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తుడుగా, స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2,000, 3,000, 5,000 వేస్తాం. మా డబ్బులు అవన్నీ, అందరూ భక్తులు వేసిన డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు. నేనైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో. అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వం బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు మీరు? దేశం దాటిచ్చారా? మాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి. ఎందుకంటే అతను నేను గతంలో చాలాసార్లు అడిగా, రవికుమార్ బతుకుంటే ఒకసారి కనిపించాయా చూడాలని నేను అంటున్నాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను చెప్పి ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోలో పెట్టు, లేదా ఒక మీడియాతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చాడో తీయాలి. ఇప్పుడు నేను అడుగుతాను, నన్ను తీసుకెళ్ళి గతంలో అధికారులు ధర్మారెడ్డి కానీ లేకపోతే సీఏలు ఎవరైతే తీసుకెళ్ళి ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగ్ చూపిస్తే కాదు కదా. డబ్బులు నేను ఒకటే వేయలేదు, కోట్లాది మంది భక్తులు వేశారు కాబట్టి చూపించండి, మీడియా కూడా చూపించండి. తీసుకెళ్ళి మొత్తం ఏమేమి ఆస్తులు ఇచ్చాడు, ఎంతెంత ఆస్తులు ఇచ్చాడు, దాని లెక్క ఎంత, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని గవర్నమెంట్ రేట్ ఎంత. ఇప్పుడు అవన్నీ వదిలేసి 100 కోట్లు కొట్టేసి 40 కోట్లు ఆస్తి మీద డబ్బులు ఏమైనాయి? మా లెక్క ఊరికి 100 కోట్లు అనుకుందాం, మిగతా కోట్ల డబ్బులు ఏమైనాయి, ఎవరు తీసుకున్నారు? ఈ రోజుల్లో కొండపైన ఒక శుభదం 300 రూపాయల టికెట్ బ్లాక్లు అమ్మితే పెద్ద వార్త రాసి వాడిని జైలుకి పంపించి వాడిని 10 రోజులు జైల్లో పెడతారు 300 రూపాయల టికెట్కే. అలాంటిది ఇన్ని 100 కోట్లు కట్టడితో జైలు పంపలేదు. లోక్ అదాలత్ ఎందుకు కేసు కొట్టించారు అంటే తప్పైపోయిందని చెప్పి వెంకటేశ్వర స్వామి వచ్చి, తప్పైపోయింది వెంకటేశ్వర స్వామి మీరు కాదు, సారీ క్షమించాలి, ధర్మారెడ్డి దగ్గర ఆ పోలీస్ అధికారులు వచ్చి తప్పైపోయిందని క్షమించేస్తే దైవగుణం గల వాళ్ళని క్షమించేసి వాళ్ళ దగ్గర పాఠాలు తీసుకొని వాళ్ళని క్షమించేస్తారట. అప్పుడు ఇప్పుడు కొండపైన దొరికే దళారులందరూ కూడా మీరందరూ కూడా ఎవరు దొరికితే మీరు స్టేషన్ పోకండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయేసి మేము తప్పు చేసి తెలియకుండా టికెట్లు ఇచ్చేసాము అని క్షమాపణ వాళ్ళంటే క్షమాపణ చేస్తారట. కొండపైన పోలీస్ స్టేషన్ అవసరం లేదు, విజిలెన్స్ వింగ్ అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు అసలు? దొరికిన దొంగను తప్పించినారు. అప్పుడున్న ఎస్ఐ మొన్నటి దాకా ఉన్నాడు, నాకు కూడా సమాచారం ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు అనిపిస్తా ఉంది తిరుమలలో. వాళ్ళు ఇంకా అడుగుతున్నారు మీరు. నేను ఒకటి అడుగుతున్నా, బిన్ లాడెన్ని
ఇంకా పెద్ద పెద్ద డాన్లని ఉగ్రవాదులనే పట్టుకున్నాం మనం. ఈ రవికుమార్ అంతా మనకి దొరకాలంటే వస్తాం కదన్నా. బిల్లాడనే పట్టుకున్నారు వీళ్ళు, పెద్ద ఉగ్రవాదులు దొరికిపోతున్నారు. రవికుమార్ దొరకడం ఎందుకు దొరకడం లేదు? ఏదైనా అంతరిక్షంలో అనుకోండినా, లేదా ఆయన్ని ఏమైనా చేసేసారా? ఆయన బయట వస్తే అందరు పేర్లు బయటకు వస్తాయి, దొంగల వాటాలు అందరూ పంచుకున్నామని చెప్పి పేర్లు బయటకు వస్తాయని ఏమైనా అనుకున్నాడా? మేము ఒకటే అడుగుతున్నాం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, టీటీడీ అడిషనల్ వెంకటేష్ చౌదరి గారిని, టీటీడీ గతంలో ఉన్న ఈఓ మళ్ళీ వచ్చిన అనిల్ సింఘాల్ గారిని, ముఖ్యంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని మాకు నమ్మకం ఉంది కాబట్టి, సార్ రవికుమార్ని పట్టుకోండి. సిబిసిఐడి వద్దంట, మాజీ చైర్మన్ గారు చెప్పాడు ఇందాకే, సిబిఐకి ఇవ్వండి అంట. ఏం పనుల సిబిఐ ప్రతి కేసు ఆయన సిబిఐకి ఇమ్మంటాడు. ఈ మధ్య సిబిఐలో ఇప్పుడు కుప్పలు తప్ప కేసులు ఉన్నాయంట. మాట్లాడడానికి కూడా చెప్పాలి. దొరికిన దొంగని అప్పగించాడంటే పశ్చాత్తాపంతో వదిలేస్తారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పించుకోలేరు. మేము జనసేన పార్టీ తరపున ఆ రోజు ఒకటి చెప్తాం, ఈ రోజు చెప్తున్నాం, దేవుని విషయంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు. రవికుమార్ ఎక్కడున్నాడు? రవికుమార్ని తీసుకురండి. ఆ డబ్బులు 40 కోట్లు ఏదో లెక్కాచారం బిల్డింగ్లు ఇచ్చారన్నారు. ఆ బిల్డింగ్ కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి? టీటీడీకి ఇచ్చారా? ఎక్కడెక్కడ ఇచ్చారు? బహిరంగ చేయండి. మిగతా డబ్బులు ఏమైనాయి? రిసార్ట్స్ కొన్నారా? ఎవరు కొన్నారు రిసార్ట్స్? బంగ్లాలు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, ఎవరు కొన్నారు? ఇవన్నీ కూడా బయట అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ఈఓ అని చెప్పుకుంటున్న ఈఓ లాంటి ధర్మారెడ్డి గారిని, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, విజిఓ, సిఎండ్ఎస్ఓ, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ముద్దాలై చేర్చాలి. ఎందుకంటే వీళ్ళందరూ దాన్ని తప్పించేశారు. అతను దొరికితే మొత్తం దొరికిపోతారని. కాబట్టి వీళ్ళందరూ కూడా చేర్చాలని చెప్పి ఇదే సిబిసిఐడికి నేను కూడా లేఖ రాయబోతున్నాను. వీళ్ళందరూ కూడా విచారించండి. ఎందుకంటే దేవుడు వేసిన ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ విషయం రాష్ట్రమంతా చర్చగా మారింది నిన్నటి నుంచి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కోరుతున్నాం, మేము ప్రభుత్వం ఉన్నా కూడా సరే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంకటేశ్వర భక్తులుగా తిరుపతిలో ఏం జరుగుతుందని చెప్పి చాలామంది మాట్లాడతారు. దేవుని డబ్బు అంత వందల కోట్లు కాజేసి ఒక మనిషిని తప్పించేశారంటే ఎంత పెద్ద కుట్ర ఇది పెద్ద నేరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్న ఒకటే అన్న, దొంగ దొరికినప్పుడు శిక్ష పడాలి కదా. శిక్ష పడలేదు అతనికి. శిక్ష పడింది, దొరికినాడు. ఆ రోజు ఆ దొరికిన దొంగని ఒక 2-3 ఛానల్స్ చూపించినారు. వాళ్ళని బెదిరించినారు, వాళ్ళ మీద కేసులు పెట్టినారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినారు, డిబేట్లో పెట్టారు. దాని మీద అన్నీ జరిగింది కదా. అసలు డాడా కనీసం చూపించారు, దొంగను పట్టుకున్నాము, అదో వీడియో దొంగ అని చెప్పాలి కదా. నువ్వు దొంగను దాచిపెట్టేసి మీరు వాటాలు వేసుకొని పంచుకునేసి లోకల్ కాంప్రమైజ్ అయిపోయింది, కేసు అయిపోయిందంటే ఎట్లా? అదే 100 రూపాయలు 2 రూపాయలు 1000 లక్షలే కాదు కదా. 100 కోట్ల నుంచి సాక్షాత్తం మాజీ చైర్మన్ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్లు ఆయన చెప్పాలంటే అది 100కి 3 ఉండొచ్చు, 300 కోట్లు ఉండొచ్చు. ఎవరు డబ్బు 300 కోట్లు? వెంకటేశ్వర డబ్బు. ఇలా 300 కోట్లు కానీ టీటీడీలో ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 కోట్ల డబ్బు కానీ ఉంటే ఈరోజు తిరుపతిని అద్భుతంగా ఇంకా స్మార్ట్ మోడల్స్ రెడీ చేయొచ్చు. దానికి కాదు రవికుమార్ పేరు పెట్టచ్చు కింద, రవికుమార్ స్మార్ట్ సిటీ అనేసి. 300 కోట్లు చిన్న విషయమా? 300 కోట్లుగా చేశాడు. 100 అబద్ధం. కాబట్టి దీని సీరియస్గా ఎన్ని మాట్లాడినా, ఎవరిని చెప్పినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా వాళ్ళ తలలు అనుకుంటారో, చేతులు అనుకుంటారో, కాళ్ళు ఏమి నడుపుతారు. ఆ డబ్బు మాకు చూపించేసి, మా లెక్క మాకు చూపించేసి, మా భక్తులు మనోభావ దెబ్బతీయకుండా చూస్తే మీరేమని నడుపుతారు మాకు. అదే దాని మీద ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుందా, బ్రహ్మోత్సవాలు తీసుకుంటామని చెప్పారు చైర్మన్ గారు. మన ఈఓ గారు మాట్లాడుతూ కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన మనుషులు, మాజీ చైర్మన్ కాదు, వైసీపీకి సంబంధించిన మనుషులు ఇంకా ఉన్నారు. వాళ్ళని మార్చాలని చెప్పి చెప్తుందా. వాళ్ళ వల్లే చాలా విషయాలు బయటికి వెళ్తున్నాయో, లేకపోతే వాళ్ళే చెడగొడుతున్నారో ఏదో జరుగుతుందని చెప్పి చెప్పాము. ఖచ్చితంగా బ్రహ్మోత్సవాల తర్వాత కానీ ప్రక్షాళన జరిగి అన్ని శాఖలు టీటీడీలో అధికారులు కానీ మార్చకపోతే మాత్రం
జనసేన ప్రశ్నిస్తుంది, ఇది మాత్రం వస్తుంది. ఇప్పుడే వాళ్ళు ప్రమోషన్కి పనిచేస్తారు. అమ్మడి రాంబాబు ఇంక సాయంత్రం అయితే ఇంకోటి వస్తాడు, రేపు ఒకటి వస్తాడు. వాళ్ళు ఓడిపోయారు ఎమ్మెల్యేలు, ఏం పని లేదు. ప్రమోషన్ చేస్తే పేటీఎం డబ్బులు పంపిస్తాము, దానికి ప్రమోషన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక సినిమాకి 950 రూపాయల టికెట్ ఉన్నట్టు వాళ్ళే ఇచ్చారు. 10 ఏళ్ల క్రితమే బాహుబలి 2కి 1000 రూపాయల టికెట్ అమ్మినారు. మేము ఎవరు బలవంతం పెట్టట్లేదు. యుఎస్లో యూకేలో 2-3 లక్షల టికెట్లు వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇంకా తిరుపతిలో కూడా 2 లక్షలు 1 లక్ష కొనుక్కున్నారు. అభిమానం అది. ఓజీ సినిమా అంటే ఈసారి అది బ్లాక్ బస్టర్ అన్న, కాబట్టి వాళ్ళకి ఆ బాధ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీ హిట్తో ఆల్రెడీ గెలిచాము, డిప్యూటీ సీఎం, మళ్ళా హిట్తో మళ్ళా ప్రజల్లోకి ఆదరణ పొందుతుందని చెప్పి ఈ ప్రమోషన్లకి ఆర్టిస్టులు అందరూ వస్తూ ఉంటారు. మాకు ఫ్రీ పబ్లిసిటీ వదిలేరు మేము కూడా.